హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదే శక్కరపార. అసలు ఆయిల్ అనేది పీల్చదండి, చాలా గుల్లగా కూడా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బదులు మీరు 2 కప్స్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా 1 కప్ మైదా 1 కప్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే పెద్దగా మారదు, ఒకేలా ఉంటాయి. తర్వాత బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ రవ్వని 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 కప్స్ మైదా పిండికి 2 స్పూన్స్ బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 2 కప్స్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. లేదు మీరు ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కరిగించిన నెయ్యి 4 స్పూన్స్ తీసుకోవాలి. నెయ్యి కానీ డాల్డా కానీ వాడాలి, నూనె అయితే అస్సలు వాడకూడదు. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని అయితే ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనం చేత్తో ముద్ద చేస్తే గట్టిగా ప్రెస్ చేయాలి. అది చూసారా, అలా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ అయితే పోసుకోకూడదు, ఎందుకంటే మనం కొంచెం నెయ్యిను పంచదార వేసాం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ చూసుకొని పోసుకొని కలుపుకోవాలి. చూసారా, ఇలా ముద్దగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్. ఇలా 15 మినిట్స్ పక్కన పెడితే మనకి శంకరపార బాగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా, క్రిస్పీగా ఉంటాయి. 15 మినిట్స్ తర్వాత మనం చపాతీ చేసుకునే కర్రకి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని మరోసారి మళ్ళీ కలుపుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఇలా అయితే ఒత్తుకోవాలి. చూసారా, ఇలా రౌండ్గా అయితే ఒత్తుకోవాలి. చూసారా, పిండిని మొత్తం ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత అరంగుళం మందం అయితే ఉండాలండి. అదిగో చూసారా, అంత మందం అయితే ఉండాలి. ఇప్పుడు మనం నైఫ్తో కట్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేసుకొని చూసుకోవాలి. చూసారా, అలా బబుల్స్ వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం అందులో ఉన్న సగం అయితే వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా అయితే వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలాగే అన్నీ వేయించుకొని మంచిగా తీసేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే మన శక్కరపార అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సౌండ్ చూసారా ఎలా వస్తుందో, సౌండ్కి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చివరి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.